Namaste students, welcome to our video lesson number 10. In this video, we are going to learn the uses of simple present tense. As all we know, 12 రకాల టెన్సెస్ ఉంటాయి. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో వర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం. వర్బ్ ఫార్మ్స్ అంటే బేస్ ఫార్మ్, ప్రెజెంట్ ఫార్మ్, బోత్ ఆర్ ఈక్వల్, అండ్ ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్, ఎస్ ఫార్మ్ అండ్ ఇంగ్ ఫార్మ్స్. ఓకే, వీటిని గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇందులో ఆ వర్బ్స్ని ఎలా యూస్ చేయాలి, మనం ఎలా యూస్ చేయాలనేది ఈ లెసన్లో నేర్చుకుందాం. ఇందులో బేస్ ఫామ్ అండ్ ఎస్ ఫామ్ యూసేజ్ని మనం నేర్చుకుందాం. ఓకే, టెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్సెస్లోకి వచ్చేసరికి ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లోకి వచ్చేసరికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇలా 12 టెన్సెస్గా మనకి టెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ టెన్సెస్ ఏం చెప్తాయంటే ఏ రకమైన మాటల్ని ఎలా మాట్లాడాలి అని తెలియజేస్తాయి. ఇందులో ఫస్ట్ టెన్స్ని మనం నేర్చుకుంటున్నాం, దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇందులో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం 2 వర్బ్స్ని యూజ్ చేస్తాం. ఒకటి బేస్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ అంటే గో, ఈట్, ప్లే, కమ్, రైట్ ఇలా. ఓకే, అండ్ ఎస్ ఫామ్ని కూడా యూజ్ చేస్తాం అంటే గోస్, ఈట్స్, కమ్స్, రైట్స్ ఇలా. ఓకే, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం యూజ్ చేసేవి బేస్ ఫామ్ అండ్ ప్రెజెంట్ ఫామ్ అండ్ వర్బ్ ఫామ్. ఈ రెండింటిని మనం ఈ టెన్స్లో యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం, అసలు ఈ టెన్స్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా అంటే మనం ఎవరి గురించి మాట్లాడతామంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, వీటి గురించే మనం మాట్లాడతాం. అంటే ప్రపంచంలో ఎవరి గురించి మాట్లాడినా ఈ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్లోకే వస్తారు. ఇవి తప్ప ఇంకేమీ ఉండవు. ఇందులో ఐ, వి, యూ, దేలతో డైరెక్ట్గా ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసేస్తాం. అండ్ హీ, షీ, ఇట్లకు వచ్చేసరికి ఎస్ ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే ఆ ప్రెజెంట్ ఫామ్నే ఎస్తో కలిపి యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ ఈఎస్. స్పెల్లింగ్లోకి వచ్చేసరికి ఎస్ రావచ్చు, ఈఎస్ రావచ్చు, ఐఈఎస్ రావచ్చు. కానీ సౌండ్స్లోకి వచ్చేసరికి, మాట్లాడటంలోకి వచ్చేసరికి ఎస్. గో అంటే గోస్, రైట్ అంటే రైట్స్, కమ్ కమ్స్, గో గోస్, ఈట్ ఈట్స్ ఇలా వస్తుంది. ఓకే, వీటిని ఎలా యూజ్ చేస్తారంటే ఐవియూ దేలతో గో, కమ్, ఈట్ అని మాత్రమే యూజ్ చేస్తే హీ, షీటతో గోస్, కమ్స్, ఈట్స్ అని ఎస్ ఫామ్ని కలిపి యూజ్ చేస్తారు. అవి ఏ రకమైనటువంటి మాటల్ని చెప్తాయి అంటే వీటితో చెప్పే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో, ఐ కమ్, ఐ ఈట్, హీ ఈట్స్, షీ కమ్స్, ఇట్ రెయిన్స్ ఇలాంటి మాటలు మనం చెప్తున్నప్పుడు వాటిని దేని గురించి చెప్తున్నట్లు మనం అంటే యూజువల్గా వీటిని ఇలా చెప్పడంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన హ్యాబిట్స్ని గురించి చెప్తాం. అంటే మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ హ్యాబిట్స్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి చెప్పడానికి మనం ఎస్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ టీ అంటే నేను టీ తాగుతాను, ఐ డ్రింక్ టీ. నేను టీ తాగుతాను, దిస్ ఇస్ అవర్ హ్యాబిట్. నేను టీ తాగుతాను. సపోజ్ నేను నాన్ వెజిటేరియన్ తినను, ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్. లేకపోతే నేను తింటాను, ఐ ఈట్ నాన్ వెజ్. ఆమె తింటుంది, షీ ఈట్స్ నాన్ వెజ్. సపోజ్ ఆమె సీరియస్ చూస్తుంది, ఇది ఆమెకు అలవాటు. ఏవైతే మనం హ్యాబిట్స్ ఉంటాయో ఆ హ్యాబిట్స్ గురించి మనం చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. దీనిలో ఐవియూ దేలతో డైరెక్ట్గా ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వెబ్ని యూజ్ చేస్తే హీ, షీట్లో ఎస్ కలిపి యూజ్ చేస్తాం. సపోజ్ ఆమె సీరియస్ చూస్తారు, ఆమె సీరియస్ చూస్తుంటారు, ఆమె సీరియస్ చూస్తుంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఇది ఆమె అలవాటు గురించి మనం చెప్తున్నట్లు. సో ఇక్కడ మనం ఎలా చెప్తామంటే షీ ఇక్కడ వర్బ్ ఏంటి, చూడటం. కాబట్టి షీ వాచ్ సీరియల్స్ అంటే షీ వాచెస్ అని అనకుండా షీ వాచ్. ఐ వాచ్ సీరియల్స్, నేను సీరియల్ చూస్తాను, ఐ వాచ్ సీరియల్స్. ఆమె సీరియల్స్ చూస్తుంది, ఆమె సీరియల్స్ చూస్తారు, షీ వాచ్ సీరియల్స్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ రీడ్ భగవద్గీత ఎవ్రీడే అని అనుకుందాం. ఐ రీడ్ అట్లీస్ట్ 1 స్టాంజా ఆఫ్ భగవద్గీత ఎవ్రీడే అని అనుకుందాం. ఓకే, ఇక్కడ ఐతో కాబట్టి ఐ రీడ్ వర్డ్,
మరి ఆమె చదువుతుంది లేదా ఆయన చదువుతారు. ఆయన అంటే ఇక్కడ ఎవరో ఒకరు ఎగ్జాంపుల్గా తీసుకొని మా ఫాదర్ అని అనుకుంటాం. మై ఫాదర్ రీడ్ అని అనొచ్చా? అనకూడదు. మై ఫాదర్ రీడ్స్ భగవద్గీత. ఐ రీడ్ భగవద్గీత. మై ఫాదర్ రీడ్స్ భగవద్గీత. ఓకే, మై మదర్ లేకపోతే మై మదర్ రీడ్స్ భగవద్గీత. ఇలా మనం చెప్తాం. సపోజ్ ఆమె బైబిల్ చదువుతారు, ఆమె బైబిల్ చదువుతుంది అని చెప్పాల్సి వచ్చనుకోండి. ఇక్కడ మనం ఎలా చెప్పాలి? ఆమె అంటే షీ, అతను అంటే హీ. కాబట్టి హీ కానీ షీ అయినా ఇటైనా ఓకే. ఇక్కడ షీ రీడ్స్ బైబిల్ ఎవ్రీడే. షీ రీడ్స్ బైబిల్ ఎవ్రీడే అంటే గో, ఆమె వస్తుంటుంది, మా ఇంటికి ఆమె వస్తూ ఉంటారు ఎవ్రీ సండే. షీ కమ్స్ టు అవర్ హోమ్ ఎవ్రీ సండే. ఆమె నాన్ వెజ్ తింటారు. షీ ఈట్స్ నాన్ వెజ్. ఓకే, మేము టెంపుల్కి వెళ్తూ ఉంటాము ఎవ్రీ సాటర్డే. వి గో టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే. వి గో టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే. ఆయన కూడా గుడికి వెళ్తుంటారు. హీ గోస్ టు టెంపుల్. ఎటువంటి మాటలు చెప్తున్నాం? ఫ్యూచర్లో వెళ్తామనో లేకపోతే పాస్ట్లో వెళ్ళామనో చెప్పట్లేదు. మాకున్న అలవాట్ల గురించి చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే యాక్టివిటీస్ లైక్ మనం ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. షీ వేక్స్ అప్ అట్ 6 o'clock ఎవ్రీ మార్నింగ్. చూడండి, షీతో కాబట్టి షీ వేక్స్ అప్. నేను మార్నింగ్ వాక్కి వెళ్తాను. ఐ గో ఫర్ మార్నింగ్ వాక్. ఐ గో ఫర్ మార్నింగ్ వాక్. ఇలా అంటే రెగ్యులర్ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిట్స్ని చెప్పడానికి మనం ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇందులో ఐవియు దేర్తో డైరెక్ట్గా వర్బ్ని యూజ్ చేస్తే హీ షూట్తో ఎస్ కలిపి యూజ్ చేస్తాం. రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే సపోజ్ ఐ గో టు టెంపుల్. ఐ గో టు టెంపుల్ whenever I get free time. I go, ఐతో go. I go to temple whenever I get free time. ఆమె వెళ్తారంటే she goes to temple whenever she gets free time. Okay, he sends a lot of WhatsApp messages every day. ఎవరి గురించో మనం మాట్లాడుతాం. అతను పంపుతూ ఉంటారు ఎన్నో వాట్సాప్ మెసేజెస్ని. He sends. He sent. He sends me a lot of WhatsApp messages every day. ఓకే, ఆమె ప్రతి ఆదివారం ఆమె చికెన్ని వండుతారు. ఇది కూడా రెగ్యులర్ యాక్షన్ లాంటిదే కదా. కాబట్టి ఇక్కడ మనం ఎలా చెప్తామంటే షీ కుక్స్ చికెన్ ఎవ్రీ సండే. షీ కుక్స్ చికెన్ ఎవ్రీ సండే అంటే హ్యాబిట్స్ అండ్ ఎవ్రీడే రెగ్యులర్ యాక్షన్స్ ఇలాగా చెప్పడానికి టెన్స్ని యూజ్ చేస్తాం. నేను ప్రతిరోజు 5 నిద్రలేస్తాను. ఇది రెగ్యులర్ యాక్టివిటీ అవ్వచ్చు, హ్యాబిట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు మనం ఎలా చెప్తాం? ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock ఐ గెట్ అప్ ఎట్ 5 o'clock. ఐతో కాబట్టి గెట్ వాడతాం. ఐ గెట్ అప్. అతను 5 లేస్తారు. హీ గెట్స్ అప్. ఈ ఎస్ ఫామ్ యూసేజ్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే జనరల్ ట్రూత్స్ చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాం. అంటే సాధారణంగా కొన్ని నిజాలు ఉంటాయి, ఇవి నెవర్ చేంజ్డ్, ఇవన్నీ ఎప్పుడు చేంజ్ అవ్వవు. అటువంటివి కొన్ని నిజాలు అంటే శాశ్వత సత్యాలు, జనరల్ ట్రూత్స్, సాధారణమైనటువంటి సత్యాలు చెప్పడానికి వీటిని యూజ్ చేస్తాం. ఎలాంటివంటే ద సన్, సూర్యుడు, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. ఇది జనరల్ ట్రూత్. దెర్ ఈస్ నో చేంజ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ యాక్షన్. సో ఇటువంటివి చెప్పడానికి కూడా ఈ టెన్స్లోనే చెప్తాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. తూర్పున ఉదయించి వెస్ట్లో పశ్చిమాన అస్తమిస్తారు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఓకే, అండ్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. ఫార్చ్యూన్ అంటే అదృష్టం. ఫేవర్స్, ఫార్చ్యూన్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, మనం కాదు కాబట్టి. సన్ అన్న అదే కదా. కాబట్టి ఫార్చ్యూన్ ఇట్లోకి వెళ్తుంది. ఫార్చ్యూన్ ఫేవర్స్, ఫేవర్ అంటే అనుకూలించడం. ఫేవర్స్ ద బ్రేవ్. ఓకే, ధైర్యవంతులకే ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు ధైర్యవంతులకు మాత్రమే అదృష్టం వరిస్తుంది. ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఎర్త్ భూమి రివాల్వ్స్ ఇక్కడ రౌండ్ ద సన్
అర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా మనం జనరల్ ట్రూత్స్ అని చెప్పడానికి ఈ టెన్స్ని యూస్ చేస్తాం. ఓకే, అర్థమైందని అనుకుంటా. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాజిటివ్ ఫామ్స్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ గో, కమ్, ఈట్, రైజ్ ఇలాంటి మాటలు వచ్చేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్తో గోస్, కమ్స్, ఈట్స్ ఇలా చెప్పాలి. దెన్ నెగిటివ్ స్ట్రక్చర్ అంటే ఎప్పుడైనా పాజిటివ్ చెప్పామంటే ఇమీడియట్గా నెగిటివ్ చెప్తాం కదా. ఓకే, నేను లేస్తాను కానీ ఆమె లేవదు, నేను తింటాను ఆమె తినదు, నేను చదువుతాను ఆమె చదవదు, ఆమె చూస్తుంది నేను చూడను, అంటే నెగిటివ్స్ కూడా వస్తాయి. ఈ నెగిటివ్స్ ఎలా చెప్తామంటే ఐవియుదేలతో డు నాట్ ఆర్ డోంట్ చెప్పి ఈ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం హీ షీట్లతో కూడా సేమ్ కానీ డస్ నాట్ వస్తుంది. ఐవియుదేలతో డు నాట్ వస్తే హీ షీట్లతో డస్ నాట్ వస్తుంది. డస్ నాట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ ఫామ్ రాదు. డస్ నాట్ తర్వాత ఎస్ ఫామ్ రాకుండా డైరెక్ట్గా గో, ఈట్ ఇలానే చెప్తాం. అర్థమవుతుందా? ఐవియుదేలతో డు నాట్ ప్లస్ ప్రెజెంట్ ఫామ్ని యూజ్ చేస్తే హీ షీట్లతో డస్ నాట్ ప్లస్ ప్రెజెంట్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఓకే, లెట్ us వాచ్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ డజంట్ స్కోల్డ్ హిస్ సన్, హీ లైక్స్ హిస్ సన్ వెరీ మచ్. హీ లైక్స్ ఎస్ ఫామ్, హీ లైక్స్ హిస్ సన్ పాజిటివ్ కాబట్టి హీ లైక్స్ హిస్ సన్ వెరీ మచ్, కొడుకుని చాలా ఇష్టపడతాడు. హీ డస్ నాట్ నెగిటివ్, హీ డస్ నాట్, హీ డజంట్ స్కోల్డ్. ఇక్కడ స్కోల్డ్స్ అని వాడకూడదు, ఎందుకంటే డస్ అని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డస్లో మనకి ఎస్ ఫామ్ ఉంది కాబట్టి ఇక మనం స్కోల్డ్ అనే అంటామే తప్ప స్కోల్డ్స్ అన్నాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఐవియుదేలతో డు నాట్, హీ షీట్లతో డస్ నాట్, దట్స్ ఆల్. సపోజ్ హీ లైక్స్ హిస్ సన్ వెరీ మచ్, హీ డస్ నాట్, హీ డజంట్ స్కోల్డ్ హిస్ సన్, నెగిటివ్. హీ డజంట్ స్కోల్డ్ బట్ హీ స్కోల్డ్స్ హిస్ డాటర్. అని ఈయన డిఫరెంట్ ఫాదర్ అనమాట. కొడుకుని తిడుతూ కొడుకుని ఇది చేసుకుంటూ కూతుర్ని తిడుతూ ఉంటాడు, ఎందుకు పుట్టిందిరా బాబు అని. ఓకే, హీ డస్ నాట్ స్కౌల్డ్ హిస్ సన్ బట్ హీ స్కౌల్డ్స్, ఇక్కడ మళ్ళీ పాజిటివ్ సెంటెన్స్, హీ స్కోల్డ్స్ హిస్ డాటర్. హీ డస్ నాట్ నెగిటివ్, హీ డస్ నాట్ స్కోల్డ్ అన్నాం కానీ హీ స్కోల్డ్స్ మళ్ళీ పాజిటివ్లోకి వచ్చాం, హీ స్కోల్డ్స్ హిస్ డాటర్. కొడుకును తిట్టడు కానీ కూతుర్ని తిడతాడు. ఆర్ నెక్స్ట్ డోర్ దెర్ ఇస్ ఎ పెట్ డాగ్, ఆర్ నెక్స్ట్ డోర్ డాగ్, ఆర్ నెక్స్ట్ డోర్ డాగ్ మగదైతే హీతో చెప్తారు, ఆడదైతే షీతో చెప్తారు, ఇట్తో కూడా చెప్పొచ్చు. ఆర్ నెక్స్ట్ డోర్ డాగ్ పెట్ డాగ్ డజంట్ బార్క్, ఆర్ నెక్స్ట్ డోర్ పెట్ డాగ్ డజంట్ బార్క్ మొరగదు, బట్ ఇట్ బైట్స్. మళ్ళీ రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ఇట్ డస్ నాట్ బార్క్ మొరగదు బట్ ఇట్ బైట్స్ కరుస్తుంది. ఓకే, మై నెక్స్ట్ డోర్ పెట్ డాగ్ డజంట్ బార్క్ బట్ ఇట్ బైట్స్. ఓకే, తరుణ్ గురించి మనం తరుణ్ ప్లేస్ నెగిటివ్ కదా. తరుణ్ డజంట్ ప్లే క్రికెట్. ఎక్కడ? ఆన్ ద గ్రౌండ్ హీ డజంట్ ప్లే క్రికెట్ ఆన్ ద గ్రౌండ్. మరి ఏం చేస్తాడు? హీ ప్లేస్ ఆన్ ద మొబైల్. సి, ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్తున్నా, ఒక నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నా ఎగ్జాంపుల్స్. హీ డజంట్ ప్లే ఆన్ ద గ్రౌండ్, అతను గ్రౌండ్ మీద ఆడు. మరి ఎక్కడ ఆడతాడు? హీ ప్లేస్ క్రికెట్, అతను ఆడుతుంటాడు. బట్ హీ డజంట్ ప్లే ఆన్ ద గ్రౌండ్, హీ ప్లేస్ ఆన్ హిస్ మొబైల్. హీ డజంట్ ప్లే ఆన్ ద గ్రౌండ్, హీ ప్లేస్ ఆన్ మొబైల్. చూడండి, చెప్తున్నప్పుడు మనం నెగిటివ్స్ డజంట్తో చెప్తున్నాం. ఎందుకు? హైవియు దే హీ షీట్లు అయితే డోంట్, అవి ఎలా చెప్తాం? ఐ డోంట్ వాచ్ సీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్. నేను సీరియల్స్ చూడను. ఐ డోంట్ వాచ్ సీరియల్స్. బట్ మై వైఫ్ వాచ్, పాజిటివ్. ఐ డోంట్ వాచ్ బట్ మై వైఫ్ వాచ్. I don't want it, the negative sentence, but my wife watch serials. I watch cinemas, but my wife, she doesn't watch. ఓకే, అంటే ఒక్కొక్క దాంట్లో రెండు, ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. I don't watch serials, but my wife watch. I watch cinemas,
బట్ మై వైఫ్ డజంట్. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏం నేర్చుకున్నాం. ఐవి యూదేలతో ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని ఎలా యూస్ చేస్తారు, నెగిటివ్ చెప్పేటప్పుడు డోంట్ ప్లస్ ప్రజెంట్ ఫామ్ని ఎలా యూస్ చేస్తారు, హీ షీట్లతో ఎస్ ఫామ్ని ఎలా యూస్ చేస్తారు, నెగిటివ్స్ చెప్పేటప్పుడు డజంట్ ప్లస్ ఎస్ ఫామ్ని ఎలా యూస్ చేస్తారు అనేది ఇందులో నేర్చుకున్నాం. సో ఈ రెండింటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ సెండింగ్ అన్ ఎక్సర్సైజ్. ఓకే, ట్రై టు డూ ద ఎక్సర్సైజ్ ఆన్ యువర్ ఓన్ యూజింగ్ పాజిటివ్ ఎస్ ఫామ్, డజంట్ అండ్ డోంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.